ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇటీవల నిరంతరాయంగా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ గారి రికార్డు బ్రేక్ చేసిన నరేంద్ర మోడీ గారు. దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అరుదైన ఘనతను సాధించారు. నిరంతరాయంగా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ గారి పేరిట ఉన్న రికార్డును నరేంద్ర మోడీ గారు అధిగమించారు. జూలై 25, 2025 నాటికి ఎక్కువ కాలం భారత ప్రధానిగా 4078 రోజులు పనిచేసిన రెండో వ్యక్తిగా ఆయన నిలిచారు. జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు వరుసగా 4077 రోజులు ఇందిరాగాంధీ గారు పనిచేయగా 4078 రోజులు ప్రధానిగా పనిచేసిన మోడీ గారు ఆ రికార్డును అధిగమించారు. అయితే ఇందిరాగాంధీ గారు 1966 నుండి 77 కాలానికి నిరంతరాయంగా సేవలు అందించిన తర్వాతి కాలంలో 1980 నుండి 84 కాలానికి కూడా ప్రధానిగా సేవలు అందించారు. ప్రస్తుతం మోడీ గారు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా పనిచేసిన 1966 నుండి 77 కాలాన్ని బ్రేక్ చేసి నిరంతరాయంగా దేశ ప్రధానిగా పనిచేసిన రెండో ప్రధానిగా రికార్డు సృష్టించారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదటగా ఈ రికార్డు సాధించారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోడీలకు దక్కుతుంది. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీ గారికే చెందుతుంది. 2001లో గుజరాత్ రాష్ట్రానికి సీఎం అయిన మోడీ గారు 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అప్పటి నుంచి కూడా దేశానికి ప్రధానిగా సేవలు అందిస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యానంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలినేత కూడా మోదీ గారే. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత కూడా మోడీ గారే. దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోడీ గారే. 2002, 2007, 2012లలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి మోదీ గారు సీఎం అయ్యారు. అంతేగాక నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ నుండి వచ్చిన ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసినది మోడీ గారే కావడం విశేషం. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధానమంత్రి పదవిని చేపట్టారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఫ్రెండ్స్, భారతదేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రధానిగా ఎవరో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.